మూడవ కీర్తన, ఈ 73వ కీర్తన 73ని తిరగేయండి. 37 అక్కడికి వెళ్దాం రండి. 37వ కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుమో, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుమో. చెడ్డవారిని చూచి, వారు సంపాదించే విధానాన్ని చూసి, వారి అభివృద్ధిని చూసి మత్సరపడద్దు, లోపట ఆయాసపడద్దు. వాళ్ళు బాగుపడుతున్నారే, వాళ్ళు బాగుంటున్నారే, దేవుడు అంటే భయం భక్తి లేకుండా లెక్కే లేకుండా జీవిస్తున్న వాళ్ళ జీవితాలు బాగుంటున్నాయే అని చెప్పి లోపట వ్యసన పడద్దు. వారు అభివృద్ధి చెందడం చూసి నువ్వు నీ లోపట మత్సర పడవద్దు, మత్సర పడవద్దు. ఇదే మాట ఆసాపు 3వ వచనంలో అన్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే చూసి నాలో నేను మత్సరపడ్డాను, ఆయాసపడ్డాను. 37వ కీర్తన 73వ కీర్తన ఈ రెండు కూడా ప్రాముఖ్యంగా డీల్ చేసే సబ్జెక్ట్ ఏంటో తెలుసా? దుష్టులు వర్ధిల్లుతున్నప్పుడు దీనుడైనటువంటి పరిశుద్ధుడు తన మదిలో పుట్టుకొని వచ్చినటువంటి ప్రశ్నలను ఇదిగో కీర్తనగా రాశాడు. అక్కడ దావీదు రాసిన కీర్తన, ఇక్కడ ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు అంటున్నాడు, నా హృదయమును చదువుతున్నా 13వ వచనం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడునై ఉండుట వ్యర్థమే. ఏం లాభం? చేతులు అపవిత్రపరుచుకోకుండా, లంచంతో చేతులను నింపుకోకుండా, అన్యాయంతో డబ్బును పోగు చేసుకోకుండా నా చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం ఏమిటి లాభం? నీతిగా జీవించడం వల్ల ఏమిటి లాభం? అన్యాయంగా జీవించేవాడు వర్ధిల్లుతున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు, సుఖంగా ఉంటున్నాడు, ఏ బాధ లేకుండా ఉంటున్నాడు, పిల్లలను బాగా చదివించుకుంటున్నాడు, ఘనంగా పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, గొప్ప గొప్ప ఇల్లులు కొనుక్కుంటున్నాడు, కార్లు కొనుక్కుంటున్నాడు. నేనేమో నీతి నిజాయితీ అని చెప్పి ఇదిగో ఇలా తగలడింది నా జీవితం అనేటటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటున్నావా? దానికి జవాబు బైబిల్లో ఉంది. ఏమిటి? 37వ కీర్తన 37వ కీర్తన చదువుతున్నాను. ఏడవ వచనము. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. వెయిట్. అన్యాయస్తుడు వర్ధిల్లుతున్నప్పుడు, నువ్వు వర్ధిల్లవలసినంతగా వర్ధిల్లనప్పుడు వెయిట్. అన్యాయంగా సంపాదించడానికి నువ్వు కూడా చెయ్యి కలపద్దు. అక్రమముగా జీవించడానికి నువ్వు కూడా వాడితో కలిసి వెళ్ళొద్దు. మరేం చేయాలి? వెయిట్. ఎవరి కోసం వెయిట్ చేయాలి? దేవుని కొరకు కనిపెట్టుకొనుము. ఎందుకని?
7వ వచనం, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుమో. తన మార్గమున వర్ధిల్లు వానిని చూచి వ్యసన పడకుమో, దురాలోచన నెరవేర్చుకొను వాని చూచి వ్యసన పడకుమో. 2వ వచనము, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గమును 5వ వచనము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరుచును. 6వ వచనము, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. ఇదే నీకున్న సమస్య. అవినీతి పరుడికేమో చాలా ఉంది, నీతిమంతుడు అయిన నీకేమో కొంచెమే ఉంది. నువ్వేమో 10,000 సంపాదిస్తున్నావు నీతి కలిగి, వాడేమో 30,000 సంపాదిస్తున్నాడు. లేదా నువ్వు 30,000 సంపాదిస్తున్నావు నీతి కలిగి, వాడేమో 3 లక్షలు సంపాదిస్తున్నాడు అన్యాయంగా. నువ్వు అనుకుంటున్నావు వాడు సుఖంగా ఉంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావు వాడు సౌఖ్యంగా ఉంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావు వాడు ఆనందంగా ఉంటున్నాడు. నిజమా? అన్యాయంగా సంపాదించేవాడు, అక్రమముగా జీవించేవాడు నిజంగా సంతోషంగా ఉంటున్నాడా? నిజంగా ఆనందంగా ఉంటున్నాడా? లేదండి. అలా మనం అనుకుంటున్నాం అంతే. సాధారణంగా మనం ఎదుటి వారిని చూసినప్పుడు వాడు మనకంటే బెటర్ ప్లేస్లో, బెటర్ పొజిషన్లో ఉన్నాడు అనేది మన సహజమైన ఆలోచన. కష్టాల గుండా వెళుతున్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు నీకుండే తలంపు చెప్పమంటావు ఏమిటో? ప్రపంచంలో ఎవ్వడికీ లేని కష్టాలన్నీ నీకే వచ్చినట్టుగా నువ్వు భావిస్తావు. కొంతమంది భార్యలు అనుకుంటారు, ప్రపంచంలో ఎక్కడా లేని దుర్మార్గుడు నాకే దొరికాడు అని భార్య అనుకుంటుంది. ఆ భర్త అనుకుంటాడు, ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి గయ్యాలి భార్య నాకు దొరికింది అని అతను అనుకుంటాడు. విచిత్రం ఏమిటయా అంటే 90% అటు ఆడోళ్ళు కావచ్చు, ఇటు మగళ్ళు కావచ్చు, ఇదే అనుకుంటారు. అంటే వాస్తవంగా నీకు పక్కింట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నీకే కష్టాలు వచ్చినాయి, నీకే బాధలు వచ్చినాయి, నీకే వ్యాధి వచ్చింది, నీకే అప్పు ఉంది, నీ కుటుంబంలోనే సమస్యలు ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది వాస్తవం కాదు. జాగ్రత్తగా తరచి చూసినట్లయితే ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా డబ్బు ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ గబ్బు ఎక్కువగా ఉంటుంది.